ప్రైజ్ ద లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ప్రైజ్ గాడ్. పౌలు గారికి చాలా బాధగా ఉన్నప్పుడు, చాలా వేదనగా గురైనప్పుడు మరి తన లైఫ్లో నుంచి ఆ బాధ వేదన తీసివేయమని మరి ప్రార్థన చేసేవారండి. మరి యేసయ్య పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు పెట్టడం జరిగింది. పౌల్స్ థార్న్ ఇన్ ద ఫ్లెష్. కానీ యేసయ్య ముళ్ళు పెట్టిన మరి యేసయ్యకి తన ప్రార్థన చేసినప్పుడు మరి యేసయ్య రిప్లై ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును. తన బలహీనతలో దేవుడు పౌలు గారిని స్ట్రాంగ్గా చేయడం జరిగింది. ఎలా అంటే మరి యేసయ్య యొక్క కృప తనకి చూపడం వలన మరి తన బలం పొందుకున్నారు. ఈరోజు మీ జీవితంలో ఏ బాధ అయినా ఉందా అండి? ఏ వేదన అయినా ఉందా? ఏ దుఃఖమైనా ఉందా? ఏ కార్యము జరగట్లేదు అనుకుంటున్నారా? అయితే మోకరించి యేసయ్యకి ప్రార్థన చేయండి. యేసయ్య కృప ఉంటే చాలు. మీ బలహీనతలో యేసయ్య బలమై ఉండాలండి. జీసస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అండి. ఆయన కృప ఉంటే చాలు జీవితానికి. దేని నుంచైనా ఓవర్కమ్ చేయగలరండి. సో ప్రార్థించండి, ప్రయత్నించండి, అలాగే యేసయ్య పైన నమ్మకం ఉంచండి. మీ బలహీనతలో యేసయ్య మీకు బలమై ఉంటారు. హ్యావ్ అ ప్లెజెంట్ స్లీప్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.